నమస్కారం. వెనిలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ప్రచారం. ఆకట్టుకున్న జీవాలయం లయాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్. రానున్న కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. స్థానిక వినుకొండ యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ తాను ఎన్నికైతే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, నిరుద్యోగుల సమస్యలను చట్టసభలో వినిపించి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలియజేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా తాము చట్టసభలో విలువలతో కూడిన రాజకీయం చేశామని 2007 నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైనా రాజీ పడకుండా ప్రజా సమస్యల మీద పోరాడామని తెలియజేశారు. ప్రభుత్వం ఏదైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామని, ప్రజా సమస్యల పోరాటంలో ముందుంటామని, విమర్శలకు తావు లేకుండా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు. ఈ నెల 27వ తేదీన కృష్ణా గుంటూరు శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, నిరుద్యోగ సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ 2 జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాను. 2007లో శాసన మండలి ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆనాడు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలుగా 7 మందిని గెలుపొందాం. మేము 7గురం కూడా పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పాటు చేసుకున్నాం. గత 18 సంవత్సరాలుగా పీడీఎఫ్ తరఫున 14 మంది ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడం జరిగింది. ఈ 18 ఏళ్లుగా కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, కౌలు రైతులు, రైతాంగం, అంగన్వాడీలు, ఆశాలు, ఇలా ఎవరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా శాసన మండలిని వేదికగా చేసుకుని వాటిని ప్రస్తావన చేశాం. వాయిదా తీర్మానాల ద్వారా లేవనెత్తాం. అదేవిధంగా మేము బయట ఆ సంఘాలు చేసే ఉద్యమాలన్నింటినీ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి మేము రాజ్యాంగ విలువల్ని కాపాడటానికి కూడా కృషి చేశాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది 27న. ఈ ఎన్నికలకు సంబంధించి 1 గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ రాజ్యాంగ నిర్మాతలు ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పెట్టారు. ఇక్కడి నుండి ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వాళ్ళు, వివిధ కార్మిక సంఘాలకు చెందిన వాళ్ళు ఎన్నిక కావటం ఒక సాంప్రదాయంగా వస్తుంది. కానీ ఇప్పుడు అధికార పార్టీలే మరి ఎన్నికల్లోకి చొచ్చుకురావడం అనేది ఈరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం. మండల కేంద్రమైన సావల్యాపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్ ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం, అనారోగ్యకరమైన ఆహారం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కె రత్నకుమారి మాట్లాడుతూ చిన్నారులు తింటున్న కురుకురేర్లు, లేసులు వారిని తీవ్ర అనారోగ్యం పాలు చేస్తున్నాయని ఆమె చెప్పారు. చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారం, పాలు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, మంచి ఐరన్, పోషణ కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పారు. విద్యార్థులందరికీ ప్రయోగ రూపంగా ఆరోగ్యము, అనారోగ్యము కలిగించే ఆహార పదార్థాలను ప్రదర్శించారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక నుండి ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు ఆహారం మాత్రమే తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. Healthy food gives us energy. Healthy food, apple, banana, carrot, fish.
మండలంలోని కలమర్లపొడి వద్ద గల సంసిద్ధ్ స్కూల్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమానికి వచ్చి వృద్ధులకు అవసరమైన నిత్యావసరాలు ఆర్థిక సహకారాన్ని అందించారు. సంసిద్ధ్ స్కూల్ ప్రిన్సిపల్ నాగ సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తూ వృద్ధుల పట్ల పెద్దల ఎడల ప్రేమ గౌరవ భావాన్ని చిన్ననాటి నుండి పెంపొందించుకోవాలని కోరారు. వృద్ధాశ్రమానికి నిత్యావసరాలు అందించిన సంసిద్ధ్ స్కూల్ యాజమాన్యానికి విద్యార్థులకు గుమ్మడి వృద్ధాశ్రమ నిర్వాహకులు గుమ్మడి వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక జీవాలయం లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా గుంటూరు ఆర్సీఎం బిషప్ రెవరెండ్ అన్నా బత్తుని భాగ్యయ్య హాజరై వారి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులకు సమిష్టి కృషి, ఆలోచనాత్మక అంశాలు, ఆత్మవిశ్వాసము, ప్రాక్టికల్ థింకింగ్ ను పెంపొందిస్తాయని వాటి వలన ఉపయోగాలు వివరించారు. విద్యార్థులు వారు రూపొందించిన కళాకృతులు, ప్రాజెక్టుల గురించి వివరించారు. అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ బాల సౌరయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ల ద్వారా తమలోని మేధాశక్తికి పదును పెట్టి ఇటువంటి కళాకృతులను చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏడాది ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం 120 మైక్రానుల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధం గురించి పట్నంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, పారిశుద్ధ్య సిబ్బంది పట్నంలోని ప్లాస్టిక్ హోల్సేల్ షాపుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్న ప్రజలు సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకుండా 120 మైక్రానుల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధించడమైనది, జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరడమైందన్నారు. హోల్సేల్ ప్లాస్టిక్ వ్యాపారస్తులకు
ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్స్, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్, జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వంటివి సమకూర్చుకోవాల్సిందిగా సూచించడం అయింది. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు శావల్యపురం మండలంలో గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉద్యోగ కార్మిక నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి తనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యంగా మండలంలోని 5 హైస్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు పరీక్ష కేంద్రం కొరకు శావల్యపురం హైస్కూల్కు ప్రహరీ గోడ నిర్మాణం నిమిత్తం తన ఎమ్మెల్సీ నిధులు కేటాయించడం, అలాగే 10వ తరగతి పరీక్ష కేంద్రం వచ్చేదానికి కృషి చేసినట్లు తెలియజేశారు. ఈ ప్రాంత పాఠశాలలు అభివృద్ధికి తన నిధులు కేటాయించినట్లు ఆయన చెప్పారు. లక్ష్మణరావు ప్రస్తుతం కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నారని అందరికీ తెలుసుకున్నాను. ఈ సభలో 42 రోజులు ఎంతో 5 నిమిషాలు 27వ తేదీన కృష్ణా గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా మరోసారి నేను పోటీ చేస్తాను. అంగన్వాడీలకి పీడీఎఫ్ ఎమ్మెల్సీలకి ఎంతో సన్నిహిత సంబంధం. మీరు చేసిన అన్ని ఉద్యమాలకి, అన్ని పోరాటాలకి, మీరు చేసిన సమ్మెలకి మేము గత 17-18 ఏళ్ళుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. లేదా మొన్న మీరు 42 రోజులు సమ్మె చేశారు, బాగా చేశారు. మీరు మొన్న గత ప్రభుత్వ హయాంలో 1,00,000 మంది అంగన్వాడీలు సమ్మె చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇదంతా సమ్మె చేశారు. చాలా చోట్ల నేను ఆ సమ్మె సందర్భంగా నేను కూడా హాజరయ్యాను, మద్దతు పలికాను. అది ముఖ్యం కాదు. కానీ 42 రోజుల పాటు మా పీడీఎఫ్ ఎమ్మెల్సీ మీ వెన్నంటూ ఉండి ఆ సమ్మెకి ఒక కంక్లూజన్ వచ్చేదాకా మేము మీతోనే ఉన్నాం. నిజం చెప్పాలంటే మన పీడీఎఫ్ ఎమ్మెల్సీ 3 ఉన్నాం. మీ సమ్మె సందర్భంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మన ఎమ్మెల్సీ గారి పేరు షేక్ షాబ్జీ. ఆయన మీ సమ్మెకి భీమవరంలో మద్దతు ప్రకటించి వస్తూ కారు ప్రమాదంలో మరణించారు. బహుశా మీరు ఆ రోజు ఆయన నిన్న కూడా వేసి ఉంటారు. సరే, మళ్ళీ ఆ సీట్ మనమే గెలిచాం. సమ్మె చేశాం. దాని ఫలితాలు ఇప్పుడే వస్తున్నాయి. ఈ వారంలో మీరు చూస్తుంటారు, మట్టి ఖర్చుల జీవో వచ్చింది. 20,000 అడిగాం, 15,000 జీవో వచ్చింది. అలాగే గ్రాట్యుటీ జీవో కూడా మీకు త్వరలో రాబోతాం. మీ వేతనాల పెంపుదల కూడా ఖచ్చితంగా జరుగుతుంది. వీటన్నిటికి కారణం మనం చేసిన ఉద్యమాలు. అందుకని సంఘాలు ఉండటం అవసరం. మనం ఏదైనా సాధించాలంటే ఉద్యమాలు అవసరం. వాటిని మేము శాసన మండలి సభ్యులుగా మన శాసన మండలిలో కానీ ప్రభుత్వ దృష్టికి కూడా మనం తీసుకెళ్తాం. మరి ఈ నేపథ్యంలో మనకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీరు చేయాల్సిన పనులు 3. 1, మీలో గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఎన్రోల్ అయిన వాళ్ళందరూ 27వ తారీఖున మీ తొలి ప్రాధాన్యత ఓటు వేయండి. 2, మీ పిల్లలు, అంగన్వాడీ పిల్లలు కూడా డిగ్రీలు, ఎంబీఏలు, ఎంసీఏలు చదివిన వాళ్ళు 3 మంది ఉన్నారు. మొన్న నసరాపేటలో 4 అంగన్వాడీలు వచ్చారు. మీరు ఓట్లు వేయించి మాకు నలుగురికి ఒకళ్ళకి 2 ఉన్నారు సార్, అందరూ చదువుకున్నారు డిగ్రీ అని చెప్పి. అందుకని మీ పిల్లలు ఎవరు డిగ్రీ చదువుకున్నా వాళ్ళందరితో ఓట్లు వేయించి. 3వది, మీరు నివసించే ప్రాంతాల్లో కానీ, మీ అంగన్వాడీ సెంటర్ ఉన్న కేంద్రాల్లో కానీ, సెంటర్లో కానీ చుట్టూ అనేక మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేయించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పి కెఎస్ లక్ష్మణరావు మా తాలూకా అంటే అర్థమైందా, మాకు తెలిసిన ఆయన మన ఉద్యమాలు నిలబడతాడు, ఎవరికి ఏ అవసరం వచ్చినా నిలబడతాం అనేది మీరు చెప్పాలి. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనిలా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.